వైసీపీ ప్రభుత్వం కేవలం సంక్షేమాన్ని మాత్రమే పట్టించుకుంది, అభివృద్ధిని విస్మరించిందని అంటే మీరేం చెప్తారు? విజయవాడ సాటో హైదరాబాద్ సాటో ఒక 50 టవర్స్ వస్తే మాత్రాన అది అభివృద్ధి. కూటమి వల్ల వైసీపీకి నష్టమా కాదా? అసలు నేను ఇంకోటి అడుగుతా, వాళ్ళ ఇంటి ముందు తెలుగుదేశం జెండా ఉందా, జనసేన జెండా ఉందని చూసి చదువు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఉపాధి కల్పించడంలో వైసీపీ సర్కారు విఫలమైంది అనేది ప్రధానంగా వస్తున్న విమర్శ. బటన్ నొక్కాడు, పేదవాడికి డబ్బులు వేస్తున్నాడు, దాంతోపాటు సోమరపోతులు చేస్తున్నారు. సొంత బాబాయ్ హత్య కేసులో నిందితులు ఇప్పటివరకు ఎందుకు దొరకలా? ఏదైతే జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెళ్ళకే న్యాయం చేయనివాడు ప్రజలకే న్యాయం చేస్తాడని క్వశ్చన్ వస్తుంది కదా, దీన్ని సొంత చెల్లికి న్యాయం చేయలేదు. మొన్నటిదాకా అన్న గెలవాలని తిరిగింది కదా. చిరంజీవి గారికి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరిని మీరు చూశారు. నేను అప్పట్లో ఏమనుకున్నానంటే చిరంజీవి గారిది గూడ్స్ బండి, పవన్ కళ్యాణ్ గారిది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. నాకు అన్నీ తెలుసు, నేను చిన్నపిల్లడినేం కాదు, ఎవరి క్రాప్లో పడాల్సిన పని లేదని పదే పదే చెప్తా ఉన్నారు. ఈ మధ్యన ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అవునగడ్డ ఒక మీటింగ్ చెప్పారు. పులి బోన్లో ఉందంట, పులి ఆ బోన్లో ఒక వ్యక్తి దూకాడంట. పదే పదే చంద్రబాబు గారు చెప్పిందే చేస్తానంటున్నారు. పవన్ కళ్యాణ్ అంత వీక్ మైండా? పవర్ఫుల్ మనస్తత్వం. 40 సీట్లు తీసుకోవాల్సింది 50 సీట్లు తీసుకోవాలి. నేను ఒక మాట చెప్తాను, ఖండబాలు మార్చే అలవాట్లేదు, పార్టీలు మార్చే అలవాటు.